హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఫస్ట్ సంవత్సరం అయితే 5 లక్షల మందికి మంజూరు పత్రాలు అయితే జారీ చేస్తారు. జూన్ 2వ తారీఖు నాడు మనకు ఈ రాజీవ్ యువ వికాస పథకాలు మంజూరు పత్రాలు అయితే లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే 3 నెలలలో మొత్తం మీకు రావాల్సిన అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 2,000 కోట్లు విడుదల చేస్తాం. 3 నెలల్లో 6,000 కోట్లతో ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని కంప్లీట్ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఈ 25వ తారీఖు నాటికి లబ్ధిదారుల ఎంపిక అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ పథకానికి ఈ సంవత్సరం 16,20,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఇప్పుడు ఏ కార్పొరేషన్కి ఎంతమంది అప్లై చేసుకున్నారనేది చూద్దాం. ఎస్సీ కార్పొరేషన్ అంటే ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి 1,44,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. బట్ వచ్చిన దరఖాస్తులు 3,92,000 మంది. ఎస్టీ వాళ్ళకి 91,000 యూనిట్ల లక్ష్యం 91,000 మందికి ఇవ్వాలనుకుంటున్నారు. వచ్చినవి మాత్రం 1,83,000 మంది. బీసీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తాము అనుకుంటున్నది 1,55,000 మంది. బట్ 8 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఈబీసీ 51,000కి ఇస్తారు, 37,000 మంది అప్లై చేసుకున్నారు. మైనార్టీ 45,000 మందికి ఇస్తారు, 2,04,000 మంది అప్లై చేసుకున్నారు. క్రిస్టియన్ మైనార్టీ 5,000 మందికి ఇస్తారు, 4,600 మంది అప్లై చేసుకున్నారు. అంటే క్రిస్టియన్ మైనార్టీలో మ్యాక్సిమం అప్లై చేసుకున్న వాళ్ళకి అన్నీ కరెక్ట్ ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మైనార్టీ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి బీసీ వాళ్ళకు ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు. ఈబీసీ వాళ్ళు కూడా 37,000 దరఖాస్తులు వచ్చినాయి, 57,000. అంటే ఇక్కడ కూడా మ్యాక్సిమం అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఈబీసీకి క్రిస్టియన్ మైనార్టీకి ప్రాబ్లం ఏం లేదు. మిగతా అన్నిటికీ జర కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. బీసీకి అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి అనర్హులను ఎట్లా తీసేస్తున్నారంటే, ఒకసారి మీరు కార్పొరేషన్ ఏదైనా సంక్షేమ కార్పొరేషన్లో మీరు లోన్ కనుక తీసుకుంటే, ఏదైనా రుణం కనుక తీసుకుంటే మళ్ళీ 5 years దాకా తీసుకోవద్దు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.